రాజ్యాంగం హక్కు కల్పించింది ఏ మతాన్నైనా. జగన్ కు స్వామివారి అనుగ్రహం ఆశీర్వాదం లేనందునే దర్శనం కాలేదన్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు ఎందుకు ఇబ్బంది అని ఆయన ప్రశ్నించారు. పులివెందన శాసనసభ్యుడిగా బాధ్యత లేదా అన్నారు. కుల మతాలను రాజకీయాల్లోకి లాగొద్దని సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని హిందూ దేవాలయాలు ధ్వంసం చేసినా ఒక్కరినైనా అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయాలని చూస్తే ఎవరూ సహించరని, తప్పుడు నోటీసులు చూపించి అబద్ధ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు భానుప్రకాష్ రెడ్డి. ఆలయంలో దర్శనం కావాలంటే స్వామి అనుగ్రహం ఉండాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి స్వామివారి అనుగ్రహం లేదని చెప్పి మేము అనుకుంటున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మనం చేసుకునే దర్శనం కాదు, భగవంతుడు ఇచ్చే దర్శనం తిరుమలలో జరిగేది, గుర్తుపెట్టుకో. ఆయన ఆశీర్వాదం లేనిది ఏడుకొండల అలిపిరి దగ్గర కూడా మనం అడుగు పెట్టలేం. కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుమతి లేదు కాబట్టి నువ్వు శ్రీవారి దర్శనానికి నువ్వు రాలేకపోయినావు అని చెప్పి శ్రీవారి భక్తులు అనుకుంటున్నారు. నాకు నిన్నటి నుంచి అందరూ మెసేజ్ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి అయితే, మన పెరుమాళ్ పెరటాసి మాసం జరుగుతుంది ఇప్పుడు, తిరుమల శనివారాలు, మన పెరుమాళ్ ఆయనకి అనుమతి లేదు కాబట్టి మీ మాజీ ముఖ్యమంత్రికి దర్శనం కాలేదు అని చెప్పారు. మిత్రులారా, నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, నీకు డిక్లరేషన్ ఇచ్చే దాంట్లో ఏం నొప్పి, ఏం బాధ? టీటీడీ చట్టాలు, ఏపీ ఎండోమెంట్ చట్టాలు అన్నీ డిక్లరేషన్ ఇవ్వాలి, చాప్టర్ 18లో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తుంటే హిందూ మత విశ్వాసాలు అంటావు, దళితులు అంటావు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానంటావు. నువ్వు 4 గోడల మధ్య